హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ వరల్డ్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే కరాచీ హల్వా. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా, ఈజీగా బేకరీ స్టైల్లో మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ చేయడానికి చాలా తక్కువ టైం తీసుకుంటుందండి. అసలు ఏ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోగలరు. అంత ఈజీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకోవాలండి. ఫస్ట్ ఈ బాండీ హీట్ అయిపోయిన తర్వాత అందులో 1.5 కప్పు దాకా షుగర్ని యాడ్ చేయాలండి. నేను మొక్కజొన్న పిండిని 1 కప్ తీసుకున్నాను. 1 కప్కి 1.5 కప్పు దాకా షుగర్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దీనికి సేమ్ క్వాంటిటీ షుగర్ ఎంత తీసుకున్నామో వాటర్ కూడా 1.5 కప్ తీసుకోవాలండి. వాటర్ని ఇందులో యాడ్ చేసేసి షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు ఉంచాలన్నమాట. అంటే మనం జస్ట్ షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి అంతేకాని అంటే పాకం వచ్చేలాగా అలా కాదు. అంటే తీగ పాకం అలా ఉంటుంది కదా, అలా అసలు ఏమీ అవసరం లేదు. షుగర్ ఒక్కటి మెల్ట్ అయిపోతే సరిపోతుంది. మంటను అడ్జస్ట్ చేసుకుంటూ షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా చేసుకోవాలి. సో మనకి ఫాస్ట్గానే సిరప్ తయారవుతుందండి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. జస్ట్ ఒక 5 మినిట్స్లో సిరప్ రెడీ అయిపోతుంది. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ కరిగించుకోవాలి. ఈ ప్రాసెస్లో ఏమైనా నలకలు అలా ఉంటే కనుక మనము స్ట్రైనర్తో వడపోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కరుగుతుండగా మనం పక్కన స్టార్చ్ని తీసుకుందాం అనమాట. ఒక బౌల్లో నేను 1 కప్పు దాకా మొక్కజొన్న పిండిని తీసుకున్నాను. ఈ 1 కప్పుకి నేను 1.5 కప్పు దాకా వాటర్ యాడ్ చేసి ఎక్కడా కూడా వంటలు లేకుండా కలుపుకోవాలి. నేను తీసుకున్న 1 కప్ మొక్కజొన్న పిండికి 1.5 కప్పు షుగర్ దాకా కరెక్ట్గా సరిపోతుందండి. మీరు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకాస్త ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసి విస్కర్ లేదా స్పూన్ తీసుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. చాలా ఫాస్ట్గానే మెల్ట్ అయిపోతుంది ఇది కూడా వాటర్లో. ఇలా రెడీ చేసుకొని పక్కన ఉంచాలన్నమాట. ఇది ముందుగా ఏమీ కలుపుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ షుగర్ సిరప్ రెడీ అయ్యే ప్రాసెస్లోనే దీన్ని కలుపుకోవచ్చు అనమాట. పిండిని చూడండి, ఇక్కడ షుగర్ సిరప్ రెడీ అయిపోయింది కదా. ఈ సిరప్ రెడీ అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న మొక్కజొన్న వాటర్ని ఇందులో యాడ్ చేయాలన్నమాట. సో ఇలా షుగర్ సిరప్లో ఈ మొక్కజొన్న వాటర్ యాడ్ చేసేటప్పుడు ఒకసారి విస్కర్తో కలుపుకోవాలా, లేకుంటే అడుగున అంత ముద్ద కట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత ఈ షుగర్ సిరప్లో ఈ వాటర్ని యాడ్ చేసి మంటని తగ్గించేసి స్లోగా కలుపుతూ ఉండాలన్నమాట. మీరు అలానే వదిలేసినట్లయితే ఉంటలు కట్టే ఛాన్స్ ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం కంటిన్యూయస్గా గరిటెతో కానీ స్పాచులాతో కానీ కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ఉంటలు కట్టకుండా ప్రాసెస్ అంతా కరెక్ట్గా వస్తుంది. ఈ ప్రాసెస్ కనుక హై ఫ్లేమ్లో పెట్టి చేసినట్లయితే ఫాస్ట్గా ముద్ద కట్టే ఛాన్స్ ఉంటుంది. మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్లోగా తిప్పుకుంటూ చేసినట్లయితే మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు కంటిన్యూస్గా తిప్పుతున్నట్లయితే ఇది అనేది చిక్కగా వచ్చేస్తుంది కదా. సో ఇలా వస్తుంది అనమాట. ఇంకా అలానే తిప్పుతూ ఉంటే మనకి మొత్తంగా దగ్గరికి వచ్చేస్తుంది, చాలా చిక్కగా అయిపోతుంది అనమాట. సో చాలా ఈజీగా ఉంటుందండి. ఎప్పుడైనా ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారంటే నార్మల్గా ఏం చేస్తుంటాం, సేమియా కానీ రవ్వ కేసరి కానీ అలా చేస్తూ ఉంటాం కదా. జనరల్గా ఎక్కువ ఈ స్వీట్ని అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ అవుతుంది. సో మనకి కాస్త డిఫరెంట్గా కూడా ఉంటుంది కదా. సో కంటిన్యూస్గా తిప్పుతూ ఉన్నట్లయితే చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఇందులోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకున్నట్లయితే మనకి ఎక్కడా కూడా అంటే పాన్కి అంటుకోకుండా స్టిక్కీగా లేకుండా వస్తుందన్నమాట. నెయ్యి లేనట్లయితే ఇది అతుక్కునే ఛాన్స్ ఉంటుంది. సో మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకున్నట్లయితే స్వీట్ అనేది చాలా టేస్టీగా ప్లఫీగా వస్తుందన్నమాట. ఒకేసారి నెయ్యిని ఎక్కువగా యాడ్ చేయొద్దు. కలుపుకుంటూ ఒక 2 స్పూన్స్ దాకా అలా యాడ్ చేసుకుంటూ చేసినట్లయితే స్వీట్ అనేది టేస్టీగా పర్ఫెక్ట్గా ప్లఫీగా వస్తుంది. ఒకేసారి నెయ్యిని యాడ్ చేయొద్దండి. మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ చేస్తే టేస్ట్ బాగొస్తుంది. చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది కదా. ఇలా అంత దగ్గరగా వచ్చిన తర్వాత దీనికి ఒక చిటికెడు దాకా ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేశానండి. ఇది యాడ్ చేయడం వల్ల మనకి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. సో దీనికి నెక్స్ట్ వచ్చేసి నేను ఫుడ్ కలర్ని యాడ్ చేశానండి. అంటే మీకు ఇష్టమైన ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. రెడ్ కానీ, ఎల్లో కానీ, గ్రీన్ కానీ అలా ఏవైనా మీకు ఇష్టం వచ్చిన కలర్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ని తీసుకున్నాను. ఇది వాటర్లో కరిగించేసి
ఇందులో వేసాననమాట. దానిపైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. బాదం కానీ, పిస్తా, ఏమైనా కాజు కానీ అలా మీకు ఇష్టమున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో యాడ్ చేసుకొని కంటిన్యూయస్గా కలుపుతూ ఉంటే మొత్తం అనేది మిక్స్ అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా ఇలా వచ్చేస్తుంది. సో చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. కలర్ఫుల్గా ఉండడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఒక ప్లేట్కి లేక బౌల్కి మనము నెయ్యి రాసేసి పక్కన ఉంచాలన్నమాట. ఇలా నెయ్యి రాసిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హల్వాని ఇందులో యాడ్ చేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఎక్కడిగా లంప్స్ లేకుండా, మనకి ఎయిర్ బబుల్స్ లేకుండా మొత్తం ప్రెస్ చేస్తూ ఇలా దాని అంతటికి ఫుల్ చేయాలన్నమాట. ఫుల్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్ పాటు అలా పక్కన ఉంచాలి. పక్కన ఉంచిన తర్వాత ఇలా మొత్తగా గట్టిగా అయిపోతుంది. సో గట్టిగా కాదు, జస్ట్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని నైఫ్ తీసుకొని కట్ చేసుకోవాలి అనమాట. మీరు ఇందులో ప్లేట్లో యాడ్ చేసిన తర్వాత కట్ చేసినట్లయితే అది పీసెస్గా వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. సో ఇలా ఆరబెట్టుకున్న తర్వాత కట్ చేసినట్లయితే మనకి పీసెస్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మీకు నచ్చిన బౌల్ తీసుకోవచ్చండి. సో చూడండి, ఫైనల్గా కట్ చేసి ఇలా సర్వ్ చేసుకున్నాను. దీనిపైన డెకరేషన్కి నేను కాజుతోటి డెకరేట్ చేశానన్నమాట. సో చాలా చాలా టేస్టీగా ఫ్లఫీగా వచ్చిందండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఫ్లఫీగా ఉండే కరాచీ హల్వా రెడీ అయిపోయింది. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఇప్పుడు నేను కాజుతో డెకరేట్ చేశాను. చూడడానికి చాలా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. కలర్ఫుల్గానే కాదండో, టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి సింప్లీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.